గురువుగారు, ఈ డిసెంబర్ నెలలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతోంది? అమ్మ, ఈ నెలలో కుంభరాశి వారికి ఏంటి అనంటే తల్లి, చెడు వ్యసనాలకు అలవాటయ్యేటువంటి వ్యాఖ్యత ఎక్కువ కనిపిస్తూ ఉన్నది. వ్యసన పరులయ్యే అవకాశము ఉన్నది. అనుకున్న పని అనుకున్న సమయంలో చేయడానికి బద్ధకిష్టిగా మారే అవకాశాలు ఉన్నాయి. రెండోది కూడా ఏంటి అనంటే, ఒకరి మాట వినకుండా తను ఏదో చేద్దామనుకుంటారు. కానీ పక్క వాళ్ళు పొంగిస్తూ ఉంటే పొంగిపోయే అవకాశాలు బాగా ఉండి, ఉన్న డబ్బులు కూడా ఖర్చు పెట్టుకునేటువంటి ఆస్కారాలు బాగా ఉన్నాయి. పైగా శని ప్రభావం కూడా వాళ్ళ మీద ఇప్పుడు ఎక్కువగా ఉంటుంది. ఈ కుంభరాశి వారికి ఏంటి అనంటే తల్లి, అనుకున్న సమయంలో ఏ పని చెయ్యలేరు. వాయిదా వేసుకుంటూ పోతూనే ఉంటారు. అది ఎన్ని రోజులైనా సరే అది వాయిదా, వాయిదా, వాయిదా పడుతూ ఉంటది. ఆరోగ్యపరంగా చాలా నష్టపోతూ ఉంటారు. ఈ చల్లదనానికి మామూలుగా అందరికీ శరీరం ఎలా అయితే పగులుతూ ఉంటుందో, వారికి ప్రతి చోట పగిలిపోతూనే ఉంటూ ఉంటది శరీరంలో. అంతేకాకుండా రక్తస్రావ్యం బాగా జరుగుతూ ఉంటది. అంతేకాకుండా వారికి ఏంటి అనంటే, ముఖ్యమైనటువంటి వ్యాధులు, పెద్ద పెద్ద వ్యాధులు ఏవైతే ఉన్నాయో అవి వచ్చే అవకాశాలు కూడా చాలా కనిపిస్తూ ఉన్నాయి. ఈ కుంభరాశి వారు ఎక్కువగా ఏంటి, హనుమంతుని దేవాలయానికెళ్ళి హనుమంతునికి అభిషేకము దేనితో చేపించాలి అనంటే, నెయ్యి ఉన్ను పాలతో మాత్రమే అభిషేకాన్ని చేపిచ్చి సింధూరాన్ని స్వామివారికి వెయ్యాలి. ఎలా వెయ్యాలి అనంటే, సింధూరం తెచ్చుకొని దాంట్లో ఆవు నెయ్యి కలిపి పచ్చకర్పూరం వేసి సింధూరముతో స్వామివారికి వేసేసి లవంగాలతో అర్చన చేయించాలి. లవంగాలతో వీరు ఎప్పుడైతే అర్చన చేపిస్తారో వీరికి వచ్చేటువంటి అరిష్ట దోషాలు పోతూ ఉంటాయి. ఉద్యోగ, రాజకీయ, వ్యవహార, వృత్తిరీత్యా ఉండే ప్రతి ఒక్కరికి కూడా అన్నిట్లలో ఆరోగ్య సమస్యాధికాలు ఎన్నో తేడాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ హనుమంతుల వారికి ఈ చందనం వేయించి లవంగాలతో అర్చన చేయించి, నీకు తెలిసిన ఒక 100 మందికి అరటి పండ్లను దానం చెయ్యండి. అన్ని రకాలుగా మీకు సక్రమమైనటువంటి రూపాన్ని అందింపజేసే అంత శక్తిగా హనుమంతుడు నిలుస్తాడు, వెంటగా ఉంటాడు. మీరు అనుకున్న పని విజయవంతం అవ్వాలని ఆ హనుమంతుడి దీవెన ఎప్పటికీ ఎల్లవేళలుగా కుంభరాశి వారికి అందిస్తాడు తల్లి. గురువుగారు, చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. మహాదేవ.